నేను మీ శివాని. హైదరాబాద్ మహానగరంలో నిర్వహించిన తాజా డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుందనే చెప్పాలి. మందుబాబులు తాగిన మద్యం లెక్కన తేల్చే బ్రీత్ ఎనలైజర్ ను వాడి నోటి వద్ద పెట్టి గాలి ఊదమనడం, అందులో వచ్చే స్కోర్ ని ఆధారంగా ఎంత తాగిందన్న విషయాన్ని గుర్తించడం తెలిసిందే మనకి. ఇక తాజాగా అలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ వేళ ఒక మందుబాబు పోలీసులు తన నోటి వద్ద పెట్టిన బ్రీత్ ఎనలైజర్ ను తీసుకొని జంప్ అయిన షాకింగ్ సీన్ ఒకటి చోటు చేసుకుంది. దీంతో వాహనాలని తనిఖీలు చేస్తున్న పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. బోయింపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు పుల్లారెడ్డి బంగ్లా దాటిన తర్వాత వచ్చి ట్రాఫిక్ పాయింట్ చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక ఆ టైంలో వర్షం పడుతుంది. దీంతో ముందుగా వచ్చిన ఒక కారు నడుపుతున్న డ్రైవర్ కు పరీక్షలు చేయగా అతడు మద్యం తాగలేదని తేలింది. ఇక వెనుకగా వచ్చిన కారును పోలీసులు ఆపారు. కారును బ్యారిగేట్ అవతలకు తీసుకువెళ్లి కానిస్టేబుల్ డ్రైవింగ్ సీట్ లో ఉన్న వ్యక్తిని టెస్ట్ చేసేందుకు బ్రీత్ ఎనలైజర్ ను అతడి ముఖం ముందు పెట్టారు. ఇక అతను గాలి ఊదినట్లే నటించి కానిస్టేబుల్ చేతిలో ఉన్న బ్రీత్ ఎనలైజర్ ను లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. ఇక దీంతో అవాక్కైన పోలీసులు ఆ కారును వెంబడించినా ఏం ఫలితం లేకపోయింది. ఇక అప్పటికే వర్షం బాగా కురుస్తూ ఉండడంతో అర్ధరాత్రి దాటిన వేళ రోడ్లు ఖాళీగా ఉండడంతో వేగంగా దూసుకెళ్లిన కారును పట్టుకోలేకపోయారు పోలీసులు. అంతేకాదు సదరు కారు నెంబర్ను సైతం గుర్తించలేకపోయారు. ఇక ఆ వైనం షాకింగ్ గా మారటమే కాదు, పోలీస్ శాఖల ఆసక్తికర చర్చకు కూడా తెరతీసింది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు.